ఒక్క నిమిషం రవి గారు ఆగండి ప్లీజ్ రైట్ బులిధర్ గారు ఏదో చెప్తున్నారు. అదే నేను రెస్పాండ్ అవ్వాలి, దీనికి ఆన్సర్ చేయాలి, నేను చెప్తానండి. ఓకే, ప్రేమ్ కుమార్ గారు చెప్తున్నట్టుగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ సరుకులు సరిగా ఇవ్వలేదు అని అన్నారు. దానికి ఏమైనా ఈ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, దానికి సంబంధించి ఏమైనా వీళ్ళ దగ్గర దర్యాప్తు చేసినటువంటి రికార్డు ఏమైనా ఉందండి? అలాంటి దుర్వినియోగం చేసినట్టు ఎందుకు చేయలేకపోయారు మరి? ఈ జీవో ఇచ్చే ముందు అది ఏమన్నా పోనీ కన్సల్ట్ మినిస్టర్ గారు ఏమైనా చెప్పారా? జగన్ గారు అని అంటున్నారు, మీరు కనీసం 1000 రూపాయల జీతం కల్పించి ఉద్యోగం కూడా తీయలేదు కదా మీరు. నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాము, వాళ్ళ స్టేటస్ లో వాళ్ళ బ్రతకడానికి ఒక అవకాశం కల్పించాము. కానీ మీరు వచ్చి 1 year గడుస్తున్నా మీరు ఎక్కడ ఉద్యోగ కల్పన చేశారు? కదండి 29 తొలగించారండి. ఎక్కడ తొలగించారు చెప్పండి? మీరు ప్రజలు తప్పుదారు రవి గారు ఆగండి ప్లీజ్. నడిపింది కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్న 2 సంవత్సరాల పరిపాలన. రవి గారు ఆగండి ప్లీజ్ రైట్. మీరు కూడా ఆలోచించండి. బుల్లిధర గారు బలరాం గారు, నేను చెప్పవలసినట్టే 2 మాటలు చెప్తాను. అంటే వైసీపీ ప్రభుత్వం మీద నిందలు వేశారు కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా ఏం చెప్పారండి? ఆ వాలంటీర్లకు ఎంత జీతం పెంచుతానన్నారండి? ఏమండి ఇప్పుడు ఏదైతే షాపుల్లో పనిచేసే మద్య షాపుల్లో పనిచేసే వాళ్ళందరినీ ఎలా తొలగించారండి? వీళ్ళకి ఇప్పుడు MDU ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అగ్రిమెంట్ ఉండగానే నిర్దాక్షిగా మధ్యలో ఎలా తొలగించేస్తారండి? ఏమంటే ఈవెన్ కాంట్రాక్ట్ అధికారం లేదు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి పంగనామాలు పెట్టింది. ఎందుకని అంటానంటే ఇప్పుడు రేషన్ షాపులకి మీ దిశానిర్దేశాలు ఏం చెప్పారండి? ఇప్పుడు రేషన్ షాపుల్లో CC కెమెరాలు పెడతాము, మేము పారదర్శకంగా ఇస్తామని అంటారు. గతంలో 2014 నుండి 2019 వరకు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది డీలర్ల మీద కేసులు పెట్టారు? ఏ టైం వరకు ప్రజలు రేషన్ తీసుకునేవారండి? అర్ధరాత్రి వరకు రేషన్ షాప్ లో పడుకున్న దాఖలాలు మనం చూసాం ఈ ఆంధ్రప్రదేశ్ లో, మీ గవర్నమెంట్ లో. తంబావక ఆన్లైన్ అవ్వక అర్ధరాత్రి వరకు చేశారండి. అవి మర్చిపోయారేమో. ఆశించండి కూటమి దాంట్లో ఏ మాత్రం కూడా అవ్వట్లేదండి. ఏమన్నా మీ చేతిలో వ్యవస్థ ఉంది. 2014 నుండి 2019 వరకు కలెక్టర్ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకొని వచ్చేవారండి. కూడా లైన్ లో పెట్టుకుని రేషన్ షాపుల వద్ద. ఒక నిమిషం బుల్లిధర గారు ఒక ప్రశ్న బుల్లిధర గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగో ఈ MDU వెహికల్స్ అన్ని కూడా ఒక సెంటర్కి వెళ్ళి అక్కడ సెంటర్లో పెట్టుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము ఎక్కడ ఇప్పుడు ఆ సెంటర్లో ఆ ఏరియాలో వాళ్ళు లేకపోతే మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికి మళ్ళీ 17th రావాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు రేషన్ షాపు అదే ఏరియాలో ఉంటుంది కనుక ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు. ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వారికి VROల ద్వారా VRAల ద్వారా మేము ఇంటికి పంపిణీ చేస్తామని చెప్తోంది. ఇంకా దీంట్లో అభ్యంతరం ఏముంది? అందరికీ సరఫరా జరుగుతుంది అని చెప్పి ఆ VROలకి VRAలకి భుజాన్ని ఎత్తుకొని పంపిస్తారండి. అది సమాధానం మీరు చెప్పాలి. పంపిస్తారంటే వాళ్ళ చూడండి సార్, 5-7 కిలోమీటర్ల దూరం వెళ్ళి రేషన్ ఇచ్చేవాళ్ళం సార్. ఈ 5-6 కిలోమీటర్ల నుంచి ప్రజలు రేషన్ షాప్కి వచ్చి 100% తీసుకుంటారని మీరు చెప్పగలరా?
రైట్ ఓకే ఒక్క నిమిషం తీసుకోలేదా పోనీ గవర్నమెంట్ తీసుకోలేదా రైట్ ఒక్క నిమిషం గతంలో హేమ్ కుమార్ గారు మీ వాయిస్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వ్యవస్థ కుమార్ గారు మీ కార్యకర్తల కోసం పెట్టుకున్న వ్యవస్థ అది. హేమ్ కుమార్ గారు మీ కార్యకర్తల కోసం పెట్టుకున్న వ్యవస్థ అది. హేమ్ కుమార్ గారు ఒక నిమిషం మీ వాయిస్ తేడా వచ్చింది ఒక నిమిషం ఆగండి నాగేశ్వరరావు గారు రవి గారు ఆగండి రవి గారు ఒక్క నిమిషం ఆగండి నాగేశ్వరరావు గారు చాలా క్లియర్ గా బుల్లిదొర గారు ఒక మాట అడిగారు రవి గారు ఆగండి ప్లీజ్ నాగేశ్వరరావు గారు బుల్లిదొర గారు ఒక క్వశ్చన్ అడిగారు ఇవాళ విఆర్ఓలు విఆర్ఏలు వెళ్తారా అక్కడికి వెళ్ళి ఆ భుజాన బియ్యం బస్తా వెళ్ళి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు బలరాం గారు నాగేశ్వరరావు గారు మీరే బలరాం గారు మాట్లాడతా సార్ ఒక్క నిమిషం నాగేశ్వర గారు ఒక చిన్న మాట చివరిగా ఒక మాట చెప్తున్నాను సరే ఇవ్వండి రిమోట్ ఏరియాలో 3-4 విలేజ్లు కలిపి ఒక పంచాయతీగా ఉంటదండి ఒక దగ్గర షాప్ ఉంటుంది వాళ్ళు సుదూరం నుండి వచ్చి చాలా దూరం నుండి వచ్చి రేషన్ షాప్కి రావాలి ఓకే అది ఎంత కష్టం అవుతుందండి పబ్లిక్ కి రైట్ ఏజెన్సీ ఏరియా ఎక్కడ ఇల్లు ఉంటది షాప్ ఎక్కడ ఊళ్ళో ఉంటది వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి ఏంటండి వాళ్ళ పరిస్థితి రైట్ నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అదే సార్ రేషన్ డీలర్ కి ఆ రోజు ఆరోగ్యం బాగోదు ఏదో సమ్ రీజన్ వల్ల రాడు ఆ రోజు మళ్ళీ మీరే క్రియేట్ చేసేసి మొత్తం అవినీతి పాల్పడిందని అంటారు మీరు చెప్తున్నారు రాష్ట్ర ప్రజలకి చెవిలో పువ్వులు పెడుతున్నది కోటు ప్రభుత్వం రైట్ ఒక నిమిషం బుల్దొర గారు ఆగండి రైట్ హేమ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి నాగేశ్వరరావు గారి వర్షన్ తీసుకుందాం ఒక్క నిమిషం సార్ గ్రౌండ్ లెవెల్కి వస్తే ప్రజల కష్టాలు అర్థం అవుతాయండి రైట్ హేమ్ కుమార్ గారు మీ వాయిస్ రావట్లేదు రైట్ మీ వాయిస్ రావట్లేదు హేమ్ కుమార్ గారు బలరాం గారు ఒక్క నిమిషం రైట్ ఒక్క నిమిషం ఇప్పుడు ఓకే సార్ హేమ్ కుమార్ గారు మీరు కంటిన్యూ చేయండి డిస్టర్బెన్స్